ఒక ప్రశ్న అడిగారు ఏంటంటే దేవుడు ఎందుకని ఏశావును ద్వేషించాడు. Another man said, వేరే ఆయన అన్నాడు, I don't know why he hated Esau, దేవుడు ఎందుకు ఏశావును ద్వేషించాడు నాకు తెలియదు, but I cannot explain why he loved Jacob. అయితే నాకు అర్థం కాదు ఏంటంటే అసలు యాకోబుని ఎందుకు ప్రేమించాడని నాకు అర్థం Can అవుతుంది. you even love this man kind of man called Jacob? ఈ యాకోబు లాంటి వాడిని మనం ప్రేమించగలుగుతారా? ఇంత పెద్ద మోసగాడు. పెద్ద పెద్ద మోసగాడు. How will you love such a man? అలాంటి వాడిని ఎలా ప్రేమిస్తావు? He said, you first explain to me this one. అప్పుడు ఈయనేమన్నాడంటే ఆ మొదటి ఇది నాకు చెప్పు వివరించాడు. I heard one man of God say like this. ఒక దైవజనుడు ఇలా చెప్పడం నేను I was translating for him. నేను ఆయన తర్జుమా చేస్తా This ఉన్నాను. is in 2005, I believe. 2005 అనుకుంటాను. And 2004 there was tsunami. 2004 సంవత్సరంలో సునామీ వచ్చింది. And this brother said like this. ఈ సహోదరుడు ఇలా అన్నాడు, When the tsunami came, he was watching the television, in the news, and he was eating his food and dropped his food and said, I cannot eat this food. కనుక ఆయన చెప్పాడు ఏంటంటే సునామీ వచ్చినప్పుడు టీవీ చూస్తున్నాడు వార్తల్లో, అప్పుడు ఆయన భోజనం చేస్తున్నాడు, అప్పుడే వెంటనే పల్లె కింద పడేసి నేను తినలేను అని అన్నాడు. How? See how many people have died. చూడు ఎంతమంది చనిపోయినారు. So the biggest question is, why did those people die? ఇక్కడ పెద్ద ప్రశ్న ఏంటంటే ఎందుకని వాళ్ళందరూ చెప్పారు. You have that question? మీకు ఆ ప్రశ్న వచ్చిందా? Why did those people at Gokul Chat Bhandar die? ఎందుకని గోకుల్ చాట్ బండార్లో వాళ్ళు చనిపోయారు? 1 hour before, ఒక గంట మునుపు my mom and my daughter were supposed to be at Gokul Chat. మా అమ్మ తర్వాత నాకు కూతురు గోకుల్ చాట్కి వెళ్ళాలి. We used to live at King Koti. మేము కింగోటిలో ఉండేవాళ్ళమి. It rained that day. ఆ రోజు వర్షం పడింది. And because of that, my mom decided not to go to Gokul. దాన్ని బట్టి మా అమ్మ ఏమని నిర్ణయించుకుందంటే గోకుల్ చాట్కి వెళ్ళొద్దు అనుకుంది. An hour later, we see in the news there was a bomb blast. దాని తర్వాత మేము వార్తలు చూసినప్పుడు అదే స్థలంలో బాంబు పేలిందని చూసాం. We have questions like, why did those people die? ఇప్పుడు ప్రశ్న వస్తుంది ఏంటంటే వాళ్ళు ఎందుకు చనిపోయారు. The question is not why did those people die? ప్రశ్న వాళ్ళు ఎందుకు చనిపోయారు అని కాదు. The real question is, నిజమైన ప్రశ్న ఏంటంటే why are you still alive? ఎందుకు నీవు ఇంకా బ్రతుకున్నావు. The question is not why did they die. వాళ్ళు ఎందుకు చనిపోయారు అనేది ప్రశ్న కాదు. God knows the answer for that. దానికి జవాబు దేవుడు దగ్గర The ఉంది. answer that you need in your life is, నీ బ్రతుకులో నీకు కావాల్సిన జవాబు ఏంటంటే why am I still alive? నేను ఎందుకు ఇంకా బ్రతుకున్నాను. I'm going to give you a story of three pits. నేను 3 భాగాలుగా ఉండేటువంటి దృశ్య రూపకరణం కథ చెప్తాను. There is one man in the pit, ఒక ఆయన గోతిలో పడినాడు. and another man comes and looks at him and has pity on him. ఒక ఆయన అక్కడి నుంచి వచ్చాడు, ఆయన చూసి ఆ గుంటలో పడి చూసి జాలి పడ్డాడు. Throws a rope. తాడు విసిరాడు. He tells him, ఆయన చెప్పాడు, you just hold on to this rope, I'll pull you up. ఈ తాడు అలా పట్టుకొని చాలు నేను బయటకు లాగుతాను అన్నాడు. Okay, that's number one. అది మొదటి సంగతి. Number two, రెండవది, he looks at another man in the pit. మరొక వ్యక్తి ఆ గోటిలో ఉన్నాడు చూశాడు. He has pity on him ఆయన మీద జాలి పడ్డాడు. and he throws the rope. అప్పుడు తాడు ఆయన దగ్గర వేశాడు. The difference between this first man in the pit and the second man in the pit is, ఇప్పుడు ఆ గుంటలో ఉన్నటువంటి మొదటి వాడికి రెండవ వాడికి తేడా ఏంటంటే the second man did not hold on to the rope. రెండవ వాడు ఆ తాడు వేసినప్పుడు పట్టుకోలేదని. So what do you think is going to happen? కనుక ఏం జరుగుతుంది అనుకుంటారు. So he cannot pull him up. ఇప్పుడు పైన ఆయన లాగాడు పైన. The first person in the pit held on to the rope. ఆ గుంటలో ఉన్నటువంటి మొదటి ఆయన తాడు పట్టుకున్నాడు. So this man on the ground can pull him out of the pit. అంటే బయట ఉన్నటువంటి ఆయన ఈ గుంటలో ఉన్నటువంటి వాడిని బయటికి లాగలిగాడు. So the second person has the rope. ఇప్పుడు రెండవ వ్యక్తి కూడా తాడు వేయబడింది. He's in the pit. ఆ గుంటలో ఉన్నాడు. He's in a helpless situation. నిస్సహాయమైన స్థితిలో ఉన్నాడు. But he doesn't hold on to the rope. అయితే తాడు పట్టుకోవట్లేదు. Do you think this man on the top can pull him up? ఇప్పుడు మీరు అనుకుంటారా పైన ఉన్నటువంటి ఆయన కింద లోపల ఆయన లాగలుగుతాడా? I don't think so. లాగలేడు. Let's go to the third pit. ఇప్పుడు మూడవ సంగతి చూస్తాము. In this pit, ఈ గుంటలో there is one man. ఒక వ్యక్తి ఉన్నాడు. And he is helpless just like the other two. ఈ మిగతా ఇద్దరు వలె ఆయన నిస్సహాయుడు ఉన్నాడు. Tell me something, if this man who is up there and he says, I know that you will not hold on to the rope and therefore I'm not going to throw the rope at all. ఇప్పుడు ఈ మూడో వారితో పైన ఉన్నటువంటి ఆయన ఇలా అన్నాడు అనుకోండి, నాకు తెలుసు నేను తాడు కిందికి వేసినా కూడా నువ్వు పట్టుకోవు కనుక నేను వేయడం వ్యర్థం, నేను వేయను లాగా. Beautiful translation. Wonderful. Thank you, brother. Tell me, do you think this man is justified? కనుక మీరు చెప్పండి, ఆ పైన ఉన్నటువంటి ఆయన అట్లా అన్నాడంటే ఆయన చెప్పడం వల్ల న్యాయమేనా? You didn't even throw a rope to me. కనీసం తాడన నా వైపు వేసి అలా అంటే బాగుంటుంది. I know you, Raj. You won't hold on to the rope. అయితే అలా అనకుండా నాకు తెలుసు నువ్వు ఏందో, నువ్వు తాడు పట్టుకో నాకు తెలుసు అంటే ఎట్లుంటుంది?
If this person doesn't throw a rope to this person in the third pit, కనుక ఆ మూడో గుంటలో ఉన్నాడు ఆ వ్యక్తి వైపుగా ఆయన తాడు వేయకపోతే you know what that is? అదేంటో తెలుసు దాన్ని ఏమంటారు? That is a wrong understanding of God deciding who goes to heaven and who goes to hell. కనుక అదేంటంటే ఎవరు నరకానికి వెళ్తారు ఎవరు పరలోకానికి వెళ్తారని దేవుడు ముందుగా నిర్ణయించుకున్నాడు. దాని గురించి అపార్థం. How is God justified? దేవుడు ఎలాగో న్యాయవంతుడు God కాదు. is a righteous God. దేవుడు న్యాయవంతుడు. I love that song. నీతి న్యాయములు. You remember that song? ఇక పాట తెలుసు కదా, నాకు చాలా ఇష్టం. ఆనందముగా యెహోవా అని ఆ పాటలో ఒక మాట ఉంటుంది. నీతి న్యాయములు ఆధారములై నీ సింహాసనమున నిలచినవి. నీతి న్యాయములు. కనుక నీతి న్యాయములు ఆధారములై నీ సింహాసనం నిలిచిన అనే పాటలో You are a righteous God. నువ్వు నీతి గల దేవుడు. You are an equal opportunity God. కనుక దేవుడు సమమైనటువంటి అవకాశాలు ఇచ్చే దేవుడు. He doesn't decide this person will go to heaven, this person will go to hell. కానీ ఆయన ఈ మనుషుడు నరకానికి వెళ్ళాలి, ఈయన పరలోకానికి వెళ్ళాలని నిర్ణయించాడు. You see the second man in the pit? గోతిలో ఉన్నటువంటి రెండో వాడిని చూడండి. He threw the rope, వాడు వేశాడు. but that fellow didn't hold on to the rope. అయితే ఆ వ్యక్తి ఆ తాడును పట్టుకొని రావడం ఇష్టం లేదు. So he cannot be pulled out. కాబట్టి ఆ వ్యక్తి బయటికి లాగబడడానికి వీలు లేదు. Who do you blame that for? ఇప్పుడు దానికి ఎవరిపైన నేరం If he వేస్తారు? is not able to come out of the pit, ఆ గుంటలో నుంచి ఆయన రావడానికి ఆయన ప్రయత్నించకపోతే can you find fault with this man who threw the rope? తాడు వేస్తాడు వారిపై నేరం మొదలుతాము. That man in the third pit can eternally condemn this man and say, you did not even give me an opportunity. You decided that I will not pull the rope, I will not hold on to the rope, and you did not even throw the rope at me. ఆ మూడో గుంటలో ఉన్నటువంటి వ్యక్తి పైన ఉన్నటువంటి వారి వైపు చూసి నేరం మోపగలుగుతాడు ఏంటంటే, ఎప్పుడు కూడా చెప్పగలుగుతాడు ఏంటంటే, నువ్వు నా వైపు తాడు వేయలేదు, నన్ను పైకి లాగలేదు, కనుక నువ్వు నాకు అవకాశం ఇవ్వలేదు అని అలా చెప్పగలుగుతాడు. You know what we did just now? ఇంకా మనం ఏం చేస్తాం తెలుసు ఇప్పుడు? With this example, ఈ ఉదాహరణతో we answered one of the most complicated doctrines of Calvinism and Arminianism in the Bible. బైబిల్లో ఉండేటువంటి రెండు చాలా క్లిష్టమైనటువంటి సిద్ధాంతాలు కాల్వినిజం, అర్మీనియిజం అనేది గురించి చెప్పాం. There are some people who believe that Jesus did not die for all. కొందరు ఏమంటారంటే యేసు ప్రభు అందరి కొరకు చనిపోలేదని తప్పుడు బోధ. No, లేదలా. he died for all. ఆయన అందరి గురించి చనిపోయాడు. Oh, he knew who will be. Oh, that God did not die for that man. How can you say that? అయినా ఆయన గురించి యేసు ప్రభు చనిపోలేదు అని తెలుసు అని ఎలా అంటాం? My dear brothers and sisters, ఆ ప్రియమైన సహోదరి సహోదరులారా, Jesus Christ loved all. యేసు ప్రభు అందరినీ ప్రేమించాడు. For God so loved India అంటే బాగుండేది. దేవుడు ఇండియాను ప్రేమించెను అంటే బాగుండేది. But the Bible says, for God so loved the world. అయితే బైబిల్లో రాయబడింది దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. Yeah, many young people love. They are very, very clever people. ఇక్కడ చాలా మంది ఏమొస్తారు, చాలా తెలివిగా They come with wonderful questions. అద్భుతమైన ప్రశ్నలు వస్తాయి. Anna, God says, the Bible says, for God so loved the world, and in 1 John 2:15 we say, do not love the world అని అంటాడు దేవుడు. కనుక ఏమంటారంటే, అన్న ఇదేంటన్నా బైబిల్లో రాయబడింది దేవుడు లోకమును ఎంతో ప్రేమించడం ఉంది. అయితే 1 యోహాను 2వ అధ్యాయంలో చూసినప్పుడేమో లోకమును ప్రేమించుడి. ఆయన ప్రేమించండి, మేము ప్రేమించకూడదా? అంటే దేవుడు ప్రేమించవచ్చు, మేము ప్రేమించొద్దా అని. ఆ వరల్డ్ ఇస్ డిఫరెంట్, దిస్ వరల్డ్ ఇస్ డిఫరెంట్. అయితే అక్కడ లోకం అని చెప్పినప్పుడు వేరు, ఇక్కడ లోకం అని చెప్పింది వేరు. For God so loved the world is all the people. అక్కడ దేవుడు లోకమును ప్రేమించాడంటే లోక ప్రజలను అని. Do not love the world is లోక మర్యాద. కానీ లోకమును ప్రేమించకూడదు అంటే లోక మర్యాద, worldly systems, లోక వ్యవస్థ, the attractions of the world, లోక ఆకర్షణ, the lust of the eyes, నేత్రాశనం, lust of flesh, శరీరాశనం, the pride of life. జీవపు డమ్మనం. Shall I show you what happens when we are dragged away? కానీ మనం అలాగా ఈడుబడి లాగబడి ఏం జరుగుతుంది You తెలుసా? know, when my brother, when he was too young, he used to say, నాకు చాక్లెట్ ఆకలి అవుతుంది. ఆ తమ్ముడు చిన్నగా ఉన్నప్పుడు అనేవాడు, నాకు చాక్లెట్ ఆకలి అవుతుందని. చాక్లెట్ ఎట్లా ఆకలి అవుతుందా? చాక్లెట్ ఎట్లా ఆకలి అవుతుంది? ఆకలి is ఆకలి. ఆకలి అంటే ఆకలి, దేనికన్నా ఆకలి. But he says చాక్లెట్ ఆకలి అవుతుంది. ఇది ఎవడనేవాడు ఏంటంటే చాక్లెట్ ఆకలి అవుతున్నాడు. Shall I tell you how things happen when you want to run towards sin? అయితే పాపం వైపు పరిగెత్తేటప్పుడు పరిగెత్తాలన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? Look at Genesis chapter 2 ఆదికాండము 2వ అధ్యాయము and verse 9. 9వ వచనం అండి. Genesis chapter 2 verse 9. ఆదికాండము 2వ అధ్యాయము 9వ వచనం. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది ఆహారమునకు మంచిదినైన ప్రతి వృక్షమును ఆ తోట. Okay, so
sequence in the Bible also is very important. Please understand. గమనించండి, బైబిల్లో క్రమ వరుస కూడా ప్రాముఖ్యం. So what is written before, what is written next is also important. ఏది మొదట రాయబడింది తర్వాత రాయబడింది కూడా ప్రాముఖ్యం. Can you read that, brother? మాట చదువుతున్నాను చూడండి. మరియు దేవుడు యెహోవా చూపునకు రమ్యమైనది. Number one, దేనికి ఎట్లున్నది అది? సో మొదటి ఏంటి ఎలా ఉంది? చూపునకు రమ్యమైనది. It's very pleasant to the eye. మొదటిది చూపునకు రమ్యమైనది. Secondly, రెండవది ఆహారమునకు మంచిది అని. there is a natural process, right? ఇది సహజసిద్ధంగా జరిగేటువంటి When సంగతి. you see something, మీరు ఏదైనా you చూసారంటే want to eat it, నువ్వు దాన్ని తినాలనుకుంటే the first thing that connects you is the eye. నీకు మొదటిగా దాంతో సంబంధం ఎలా అవుతుందో కంటితో. And then you eat. అప్పుడు నువ్వు దాన్ని తింటావు. Some people who go through this diabetic problem, the early morning husband very lovingly prepares kakarkai juice. ఈ చెట్టి డయాబెటీస్ అనేటువంటి ఉదయకాలనే చాలా ప్రేమపూర్వకంగా భర్త కొరకు ఈ యొక్క కాకరకాయ రసం చేస్తారు. అదే ప్రేమ అర్థం కాదు. కనుక అది ఎలాంటి ప్రేమలో తెలియదు. Give me nice apple juice or something that be nice. కాకరకాయ జ్యూస్ I lovingly brought you అంటాడు. కనుక భర్త ఏమంటాడంటే ఆపిల్ జ్యూస్ తెస్తే బాగుంటుంది కానీ కాకరకాయ జ్యూస్ తీసుకొచ్చి చాలా ప్రేమలో ఇచ్చాడు. Even to look at it looks horrible. దాన్ని చూస్తేనే భయం అవుతుంది. So therefore, you don't want to drink it. కానీ దాన్ని చూసి తాగడానికి ఇష్టం ఉండదు ఇంకా. First you see కానీ మొదట చూస్తాము, and then you taste. దాని తర్వాత రుచి చూస్తాం. Turn the page to chapter 3 ఇప్పుడు 3వ అధ్యాయం చూడండి. and verse 6. 6వ వచనం 3:6. స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిదియు కనులకు అందమైనదియు. You see now what happened? ఇప్పుడు చూసారు కదా ఏం జరిగింది? The order changed. క్రమం మారింది. Now chocolate ఆకలి అవుతుంది. చాక్లెట్ ఆకలి అవుతుంది అంట. First is what? మొదటి ఏమొచ్చింది ఇక్కడ? It was good for food. ఇప్పుడు ఆహారములకు మంచిది. Then next is what? తర్వాత ఏంటి? Pleasing to the కనులకు అందమైన. eye. కనులకు అందమైన. Actually first you see and then you taste. కానీ నిజానికి మొదట నువ్వు చూస్తావు, దాని తర్వాత రుచి చూస్తావు. When she already was yielded to the sin, ఎప్పుడో తన పాపానికి అప్పుడే చేస్తానని లోపరుచుకునిందో, the Bible records that first she knew that it was tasty and then she saw. కనుక బైబిల్ ఏం రాస్తుందంటే అది రుచిగా ఉంటుందని తను ఎరిగి అనుకుని తర్వాత చూసింది. See the order? అక్కడ చూడండి. This is the behavior of the people who go after Edomites. ఏదో మీరు వాళ్ళ విధానంలో నడుచుకునే వాళ్ళు ఇలా ఉంటారు. God knows such people.